నమస్కారం. నేను సహజ సన్మార్గ సంఘం అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. దాంట్లో ఈ శుద్ధ సన్మార్గం గురించి చెప్తా వస్తున్నాను. ఈ శుద్ధ సన్మార్గం ఏమంటే, ఈ మనుషుల మధ్యలో భేదం వల్ల చాలా చాలా ప్రాణాలు పోతుంది. ఈ చాలా ప్రాణాలు పోయేదాని వల్ల ఈ మనుషులు ఇలా ఒక పిచ్చోళ్ళలాగా మతం అనే పేరు చెప్పి చనిపోతున్నారు, మతం అనే పేరు చెప్పి గొడవలు వేసుకుంటున్నారని తెలిసి ఆ భగవంతుడు ఏం చేశారంటే 1984లో ఒక తురవిని మన దగ్గరికి పంపించి, ఇక్కడుండే తమిళనాడులో పంపించి, ఈ భేదం వల్ల చాలామంది చనిపోతున్నారు. ఈ భేదం లేకుండా ఈ సమరస శుద్ధ సన్మార్గాన్ని నువ్వు చెప్పేసి నువ్వు దాన్ని ఆ నెలని నువ్వు ఆడించి దాన్ని చెప్పేసి నువ్వు రానేసి చెప్పాడు. సో ఆ శుద్ధ సన్మార్గం అంటే ఏమంటే, అన్ని ఆన్మాలు, అన్ని ప్రాణాలు, ఇప్పుడు తెలుగులో చెప్పాలంటే అది యాక్చువల్గా అది ఫుల్ తమిళ. ఇది వచ్చి తెలుగులో ఒకరికి చెప్పేదానికి కావాలా. సో దానివల్ల నేను వచ్చి నాకు తెలిసిన లాంగ్వేజ్లో నేను ట్రై చేస్తున్నాను. అన్ని ప్రాణాలు సమానం. ఇప్పుడు మనుషుల్లోనే భేదాలు చాలామంది చూస్తున్నారు. క్రిస్టియానిటీ ఈ ఆంధ్రాలో, పర్టికులర్గా ఈ ఆంధ్రాలో నిండా ఎక్కువ ఈ ఈ భేదం అనేది ఉండే. క్రిస్టియానిటీ, హిందూ, ముస్లిం అసలు తీవ్రవాదులుగా చూస్తున్నారు. అది ఎవరు ఏం చేస్తున్నారని తెలియదు. ఈ సోషల్ మీడియాలో చూసేదానికి ముస్లిమ్స్ అందరూ తీవ్రవాదులు. ముస్లిం సపోర్ట్ చేయలేదు. అందరికీ నేను సపోర్ట్ చేస్తాను. క్రిస్టియానిటీని ఇది ఇచ్చి మాట్లాడుతాను. హిందువులదా పెద్ద అనే మాట చూస్తున్నాను. సో వీటన్నిటిని నేను వచ్చి తప్పు చెప్పలే, కానీ అందరూ సమానమే. యాక్చువల్గా మనుషుల్లోనే ఎంత భేదం ఉండే, దాన్ని దాటి ఇంకా మనం వచ్చి ఆ కరుణ అనేది చూపించాలి. మనుషుల్లో కరుణ చూపించాలి. మనుషులు దాటి ప్రాణం ఉంటే అన్ని జీవరాశుల మీద మనం కరుణ చూపించాలి. దానికి ముందుగా అన్ని ప్రాణాలు నా ప్రాణంగా అనుకోవాలి. మన కొడుకో కూతురు అంటే మనం ఎట్ట చూసుకుంటాం, ఇప్పుడు మనల్నే మనం ఎట్ట చూసుకుంటాం. అదే మరి అన్ని జీవరాశుల మీద మనకు అలాంటి అది వచ్చి పాసం. ఆ పాసం అది వచ్చి పాసంగా ఉండకూడదు, కరుణగా ఉండాలి. కరుణ రావాలి అన్ని పర్సన్. ఇప్పుడు సపోజ్ ఒక కుక్క మనం రోడ్లో పెట్టేటప్పుడు ఒక కుక్క ఏదో ఒకటి బింది తల్లో మాటుకునేసి ఉంటాయి. చాలా సార్లు చూస్తుంటాం. ఏదైనా ఒక ఇనుము కంబికి తల్లో మాటుకునేస్తుంది. దాన్ని చూసి అట్నే మనం పొడుస్తుంటాం. నేను యాక్చువల్లీ అఫ్కోర్స్ నేను అర్థం పొడుస్తాను. దానివల్ల అది ఎంత కష్టపడుతుంది. దాన్ని ఎట్టైనా దాన్ని వచ్చి ఆ ఇనుము కంబిని మనం తీసి దాన్ని ఎట్టైనా కాపాడాలి. ఒక ఊరుకం రావాలి. అయ్యో ఎంత కష్టపడుతుంది. ఆ ఊరుకంతో ఆ జీవానికి పోయి మనం సహాయం చేసినామంటే ఇదా సన్మార్గం. ఏ జీవమైనా కష్టపడుతుంటే ఆ కష్టాన్ని నివర్తి చేసేదాన్ని, ఆ కష్టాన్ని నీ కష్టంగా తెలుసుకొని ఆ కష్టాన్ని నివర్తి చేసినామంటే ఇదిదా సన్మార్గం. ఇదిదా మన పనిగానే ఉండాలి. ఇదిదా ఆ భగవంతుడు చెప్పిన. ఇప్పుడు భగవంతుడు అంటే ఇది ఒక పెద్ద టాపిక్. అది నెక్స్ట్ వీడియోలో భగవంతుడి గురించి చెప్తాను. సో ఈ విషయాన్ని వచ్చి అన్ని సైడ్లు మనం చూడాలన్నమాట. ఒక ప్రాణాన్ని అన్ని ప్రాణాలని మన ప్రాణంగా చూడాలి. ఫస్ట్ ఆ భావన తేవాలి. ఫస్ట్ అన్ని జీవరాశిని మనం చంపుతుంటాం. ఇప్పుడు కోడి, ఆవులను చంపుతుంటాం. ఫస్ట్ ఏ జీవరాశిని మనం చంపకూడదు, వాటిని తినకూడదు. ఫస్ట్ దీని లోపల గేట్ ఎంట్రీ అదిదా. ఏ జీవరాశిని చంపకూడదు, చంపింది దేన్ని మనం తినకూడదు. ఫస్ట్ ఎంట్రీ శుద్ధ సన్మార్గంలో ఫస్ట్ ఎంట్రీ. సరే నేను చేస్తాను, నాకు ఏమి లాభం, దీనివల్ల నాకేం లాభం అంటే ఆ లాభాన్ని నేను చెప్తే మీకు ఆశ్చర్యపడతారు. మీకు మరణమే ఉండదు. శుద్ధ సన్మార్గంలో మీకు వచ్చేసి శుద్ధ సన్మార్గం మీకు చేయికి వచ్చిందంటే మీకు మరణం అనేది ఉండదు. ఫస్ట్ ఇది నేను చెప్పేదానికి చాలామంది వీడు పైత్యం అనొచ్చు, కానీ ఒక ఆయన దాన్ని గెలిచి చూపించిన దానివల్ల మాట్లాడుతున్నాం. ఆయన రాసిండే పాటల్లో కానీ కవితల్లో కానీ అంత పవర్ ఉన్నాయి. అని చదివే వాళ్ళకి మాత్రమే తెలుసు. అది నా వల్ల అయినంతవరకు మీకు చెప్పని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.
సేమ్ అదే సన్మార్గాన్ని ఫాలో చేయండి. అన్ని జీవరాశుల్ని మన జీవరాశులుగా మన ప్రాణంగా అనుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.